నా మీద విషం చిమ్ముస్తుంటే నేను మాట్లాడుతున్నాను. మీరు తప్పుడు ప్రయత్నం చేస్తుంటే విషం చిమ్ముతారు. ఎస్, నేనేమన్నా అంటే నా మీద మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేశారు. ఇంకా అధికారం ఇంకా 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ళు మీ ఇష్టం వచ్చిన విచారణ చేయించండి, హైకోర్టు జడ్జితో చేయించండి. నీ ఇష్టం, నన్ను అండమానికైనా పంపించిన పాపాలు చేసి ఉంటే వదలబాకండి నేను చెప్తున్నా కదా. ఇది అయిపోయింది కదా. హైదరాబాదులో అదేదో మహేష్ బాబు అంటాడు, పద్మావతి అపార్ట్మెంట్ రెడీ అయిందా, టైల్స్ వేసారంటగా. హైదరాబాద్లో 10,000 అడుగుల ఎస్ఎఫ్టీ అపార్ట్మెంటు రెడీ అయిందా, కమ్మోడు కుదరదు మార్చమన్నారంటగా. అయిందా? గృహప్రవేశం అయిపోయిందా? వారం వారం అసలు హైదరాబాద్ మీకేం పని అండి? ప్రతి వారం హైదరాబాద్ ఏంటి? మీరు ఎమ్మెల్యే ఉద్యోగం చేయకుండా, ఎస్ బందర్ ఓటర్గా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానండి, మీ సలహాదారుని కూడా అడుగుతున్నా, గడ్డి పెట్టాలి కదా. బందర్లో ఊరూరో తిరగకుండా వారం వారం వీకెండ్కి హైదరాబాద్ ఏంటి? 2 నెలలకు ఒకసారి దుబాయ్ ఏంటి? పాస్పోర్ట్ చూపించే ధైర్యం ఉందా? నాకొద్దు, విలేకరులకు చూపించండి, ఏబిఎన్ TV5కి చూపించండి, మహా న్యూస్కి చూపించండి, ఈనాడు పేపర్కి చూపించండి, రామోజీరావు అబ్బాయికి, రాధాకృష్ణ గారికి చూపించండి. మీ వీసా పాస్పోర్ట్లు చూపించే ధైర్యం ఉందా? దుబాయ్ ఎన్నిసార్లు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? బందర్ అభివృద్ధికి దుబాయ్కి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు వెళ్తున్నారు దుబాయ్? మీ ఆస్తులు కొంటున్నారా, లేకపోతే అక్కడ ఏమన్నా డబ్బులు దాస్తున్నారా? నేనేమంటలా, ఎందుకు వెళ్తున్నారు దుబాయ్ అని అడుగుతున్నా. మొన్న ఒక అమ్మాయి జీవితం నాశనం చేశారు మీ పార్టీ వాళ్ళు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి అమ్మాయిని చీటింగ్ చేశారు. హైదరాబాద్ పిలిపించుకున్నావు హోటల్కి పోలీసుల ద్వారా. ఎవడయ్యా బలిపశువు అంటే డ్యూటీ చేసిన కానిస్టేబులా ఏంటి? పాపమా అమ్మాయి ఏం చేస్తాడు? సిఐ నబీ గారి మీద ఏం తీసుకోరా చర్యలు? నబీ గారి మీద ఏం చర్యలు తీసుకోరా అంటున్నా. ఎస్పీ గారి మీద తీసుకున్నట్టున్నారు చర్యలు. వాడుకుని అడ్డగోలుగా కృష్ణా జిల్లా పోలీసు వ్యవస్థని దారుణాతి దారుణంగా ఆయన నాయకత్వంలో పాడు చేశారు. ఎందుకు? మీ మేరబాణి కోసమే కదా. వాడుకుని కూడా వదిలేసే రకం, కార్యకర్తలను వాడుకుని వదిలేసే రకం, అధికారులను కూడా వాడుకుని వదిలేసే రకం. ఏం చేశాడు పాపం ఆయన గంగాధర? మీరు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. మీరు కేసు కట్టనంటే కేసు కడతాం, కేసు కట్టద్దంటే